కాకినాడ జిల్లా ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట చేనేతల ఆత్మగౌరవ దీక్ష ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా ప్రారంభమైంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ నాయకత్వంలో నిర్వహించిన ఈ దీక్షలో వేల సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొని తమ సమస్యలను గట్టిగా వినిపించారు. చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో ఉన్న నేపథ్యంలో తమ జీవనోపాధిని కాపాడుకోవడమే ఈ దీక్ష ప్రధాన లక్ష్యమని నాయకులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు ప్రభుత్వంపై పలు కీలక డిమాండ్లు చేశారు. చేనేత సహకార సంఘాలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, సంఘాల వద్ద పేరుకుపోయిన నిల్వలను ఆప్కో పూర్తిగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ముడిసరుకు పథకం ద్వారా సహకార సంఘాలకు నిరంతర పని కల్పించాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్లో చేనేత రంగానికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్ది కనీసం 1000 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే చేనేతలపై విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని, ముఖ్యమంత్రి ఎన్నికల హామీగా ప్రకటించిన నేతన్న భరోసా కింద 25,000 ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని కోరారు. ఆప్కో మరియు ప్రభుత్వానికి చెందిన సంస్థలు చేనేత సహకార సంఘాలకు చెల్లించాల్సిన 2003 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసం ఈ దీక్ష ప్రారంభమైందని, తమ హక్కులు సాధించే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సాధించుకుందాం చేనేతల న్యాయమైన డిమాండ్లను. చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత సహకార సంఘాల ఐక్యత. సహకార సంఘాలకు ఎన్నికలు చేయాలి. రేఖారాణిని వెంటనే చేయాలి. రేఖారాణిని వెంటనే. జై చేనేత. ఈ పక్క చైర్లోనే ఈ పక్క వచ్చామనండి. నమస్కారం. నా పేరు పప్పు దుర్గా రమేష్, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడిని. ఈరోజు ఉమ్మడి జిల్లా కేంద్రంగా కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ తరఫున చేనేతల ఆత్మగౌరవ దీక్ష ప్రారంభించడం జరిగింది. దీనికి గల ప్రధానమైన కారణం, కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని, కొన్ని నెలలుగా ఈ కూటమి ప్రభుత్వాన్ని చేనేతల యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చమని, మా సమస్యలు తీర్చమని అనేక విధాలుగా సంప్రదింపులు జరిపాం, చర్చలు జరిపాం, వినతి పత్రాలు ఇచ్చాం, అక్కడక్కడ నిరసన దీక్షలు చేశాం, సభలు పెట్టాం, సమావేశాలు పెట్టాం. అయినప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా డైరెక్ట్గా ఈ సమస్యలన్నీ ప్రస్తావించిన ఈ సమస్యలు పరిష్కరించకపోవడంతో ఈరోజు చేనేతల యొక్క సమస్య ఇంత గగ్గోలు పెట్టినా, ఇంత ఇబ్బంది పడుతున్నా పట్టించుకోవట్లేదు. కాబట్టి మాది ఆకలి సమస్య కాదు, ఆత్మగౌరవ సమస్య అని చెప్పి ఈరోజు మేము రిలే నిరాదీక్షలు కూర్చోవడం జరిగింది. ప్రధానంగా 6 సంవత్సరాల నుంచి చేనేత సహకార సంఘాలకి ఆప్కో నుంచి రావాల్సిన 203 కోట్ల రూపాయల బకాయిలను విడుదల చేయాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. వడ్డీ భారంతో సహకార సంఘాలు నలిగిపోతూ ఉన్నాయి, సహకార సంఘాలు మూతపడిపోతూ ఉన్నాయి, పనిపోతా ఉంది చేనేత కార్మికులకి అని చెప్పినా సరే ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన స్పందన లేదు. కాబట్టి వెంటనే దఫాలుగా కాకుండా 203 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్ళ వడ్డీ భారం లేకుండా సహకార సంఘాలు ఊపిరి పీల్చుకుంటాయని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, అలాగే మేము సహకార సంఘాలకి ఎన్నికలు లేకపోవడం వల్ల ప్రభుత్వానికి సహకార సంఘాలకి కార్మికులకి మధ్య వారధిగా ఉండేటువంటి కమిటీలు ఈరోజు లేకపోవడం,
క్రింద లెవెల్లో ఏం జరుగుతుందో అధికారులు, ముఖ్యమంత్రి కానీ అలాగే ఏదైతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోవడం, చేనేతలకి ప్రభుత్వానికి మధ్య చాలా వ్యతిరేకత రావడం, గ్యాప్ రావడం జరిగింది. ఇది తగ్గాలేనంటే సహకార సంఘాలకి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే సహకార సంఘాల దగ్గర వస్త్రాల నిల్వలు లక్షల రూపాయలు, లక్షల బెడ్షీట్లు కానీ, చీరలు కానీ, షట్టింగ్ కానీ, పంచెలు కానీ అన్నీ కూడా పేరుకుపోయి ఉన్నాయి. అవన్నీ కూడా ఆప్కో వెంటనే కొనుగోలు చేసి రుణాలు చెల్లించాలని, అలాగే ముడిసరికిచ్చి సహకార సంఘాలకు పని కల్పిస్తే చేనేత కార్మికులకు ఉపాధి దొరుకుతుందని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే ఈరోజు బడ్జెట్లో మాకు తీవ్రమైన అన్యాయం జరిగింది. 1000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండవలసిన చేనేత కార్మికులకి 150 కోట్లు ఇచ్చి దాంట్లో 120 కోట్లు వేరే రంగాలకు వాడుకుంటా ఉన్నారు. దాన్ని సరిదిద్దుకుని 1000 కోట్ల రూపాయల చేనేతలకు బడ్జెట్ కేటాయించాలని, రద్దు